పరిశుద్ధ నామమున క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి ఉన్న మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలండి. చదువుతున్నాను. యోహాను 8వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. ఓకే, దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక. ఇంకొక వచనం కూడా 36వ వచనం కూడా చూడండి. అదే అధ్యాయంలో 36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయంలో మరి ఫలింపచేయునుగాక. మన అంశము సత్యము డాష్ స్వాతంత్ర్యము. ఓకే, సో ఈ రోజున మరి సత్యము స్వాతంత్ర్యము. సత్యం అంటే ఎవరండి? ఆన్సర్ అయిపోతుంది మన ప్రసంగం. సత్యము, నేనే సత్యము, మార్గము, జీవము అన్నాడు యేసయ్య కదా. అవును, మరి ఆయనే సత్యం, ఆయనే మనకి స్వాతంత్రం ఇచ్చేవాడు. అవును, స్వతంత్రము అనగానే ఫ్రీడమ్ కదా. అవును, అందరు కోరుకునేది ఏంటండి? స్వాతంత్రమే. ఎవరు మన మీద అధికారం చెలాయించడం ఎవరికి ఇష్టమా? కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఇవన్నీ వినాలి, వాళ్ళ అండర్లో ఉండాలి, రూల్స్ పాటించాలి, రెగ్యులేషన్స్ ఏ ఇన్స్టిట్యూట్ లో ఉన్నా లేకపోతే ఇంకా కనీసం ఇంట్లో ఉన్నా మన హెడ్ తెలుసు కదా. మరి వీళ్ళ అందరికీ మనం ఏమయ్యాలి? అధికారంలోనికి ఉన్నప్పుడు మనకు స్వాతంత్రం ఉందా అండి? లేదుగా అనుకుంటాం మనం. అది మనం అనుకునేదే. కానీ అందరూ ఏమని కోరుకుంటారంటే స్వాతంత్రం కావాలనే కోరుకుంటారు. అన్ని స్వతంత్రం అంటే ఏంటి అసలు? ఏం లేదు, మన ఇష్టం కదా, అంతే. మన ఇష్ట ప్రకారంగా ఎవరి అధికారం మన మీద లేకుండా, ఏం మనం అడ్డులు చెప్పకుండా ఏది మనకి తోచితే అది మనం చేయడం, అది స్వాతంత్రం అని మన అనుకోవడం. అదేనా స్వతంత్రం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తాం కదా వాక్య ద్వారంగా. మన ఇష్టం వచ్చినట్లు చేయడం స్వాతంత్రం అని మనం అనుకుంటాం. అన్ని కూడా చేయదగినవి కావు అని ఉంటది వాక్యంలో కూడా కదా. ఎంత స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించాలో దానికే ఉపయోగించాలి, మన ఇష్టానుసారంగా చేయడానికి కాదు అని కూడా వాక్యం మనకు సెలవిస్తా ఉంటది ఒక వైపున. అన్ని కూడా చేయదగినవి కావు. మరి సో స్వాతంత్రం అనేది ఎక్కడ వరకు, ఎవరి ఏంటి దాని యొక్క మరి ఆ విషయాన్ని కొద్దిగా మనం వాక్యం వెలుగులో ధ్యానించుకుందాం. స్వతంత్రం అంటే అసలు దేవుని దృష్టిలో సరి అయినది ఏది, దేవుని దృష్టికి సరి అయినది ఏది అని గ్రహించుట, దానిని చేయుట. ఈ స్వాతంత్ర్యం ఏం చేస్తుంది? మనల్ని దేవుణ్ణి ప్రేమించేలా, దేవునికి సేవ చేసేలా, సేవించేలా. మరి అలా చేయడంలో ఎలాంటి మనకి భయం గాని, అడ్డు గాని, ఆటంకాలు గాని, స్వలాభాపేక్ష కూడా లేకుండా చేయడానికి స్వాతంత్రం ఉపయోగపడుతుంది. అర్థమైంది? మరి ఈ స్వాతంత్రం దేనికి ఇచ్చాడు దేవుడు మనకంటే? ఆయనని ప్రేమించడానికి, ఆయనని సేవించడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి, ఎలాంటి మధ్యలో ఆటంకాలు, అడ్డులు, స్వలాభ అపేక్ష కూడా లేకుండా చేయుటలో సహాయం చేసేది స్వాతంత్రం. సో ఇప్పుడు ఈ స్వాతంత్రం ఎలాగా మనకు వచ్చింది, ఎలాగా మనం
నిజంగా మరి దేవుడికి స్వాతంత్రంతో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, సేవిస్తున్నామా, ప్రేమిస్తున్నామా స్వతంత్రంగా అనేది మనము చూద్దాం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు చెర కదండి, బానిసత్వంలో ఉన్నారు. 100 సంవత్సరాలు కదా, 400 సంవత్సరాలు అయినాక వాళ్ళకి విడుదల అనేది మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. మొత్తం కూడా అందరూ కూడా ఏమయ్యారు? ఐగుప్తు నుండి, చెర నుండి, బానిసత్వం నుండి వాళ్ళు విడుదల పొందారు. అంటే వాళ్ళకి అక్కడ ఏమొచ్చింది? స్వాతంత్రం అని. ఫిజికల్ గా శారీరకమైన విడుదల, విముక్తి వాళ్ళకి దొరికింది. చక్కగా వాళ్ళు పగలు రాత్రి కూడా దేవుని కాపుదల ఎలా ఉంది? పగలు మేఘస్తంభం ద్వారా, రాత్రి అగ్నిస్తంభం ద్వారా, మరి ఆకాశం నుండి వారు మన్నాని అనుదినం భుజిస్తూ, మరి ఇంకా బండ నుండి నీళ్లు త్రాగుతూ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మరి దేవుని యొక్క కట్టడలను, శాసనాలను, ఆజ్ఞలను ఇవన్నీ కూడా వాళ్ళు పొందుకున్నారు. మరి విడుదల పొందారు కదండి, స్వాతంత్రం వచ్చింది, అవునా? కానీ ఆ స్వాతంత్రము ఆ ఫిజికల్ గానే కనబడుతుంది తప్ప అంతరంగ స్వభావంలో వాళ్ళకి ఇంకా స్వాతంత్రము రాలేదు. ఇంకా కూడా మనసులో స్వతంత్రం వచ్చిందా అయ్యా అంటే రాలే. వాళ్ళకి ఎప్పుడు చూసినా ఏం గుర్తొచ్చేది? వెనక్కి వెళ్ళిపోవడానికి. స్వతంత్రంగా దేవుడి ఇచ్చిన ఈ కొత్త జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి తృప్తిపరుస్తూ విశ్వాసంతో నడుస్తున్నారా అంటే ఆ అద్భుతం చూసినంతసేపే. ఏదైనా ఒకటి కొంచెం లోపం వచ్చిందంటే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాళ్ళ మనసులు తిరిగిపోతున్నాయి వెనక్కి, అంతేనా? అలాగే వెళుతూ మళ్ళీ దేవునిపై సణుగులు గుణుగులు ప్రారంభం. మరి పాత స్వభావాన్ని, మెడనరము వంగని తనం, మెడనరం వంచరనమాట. అంటే అంత సొంత ఇష్టానికే బందీలుగా, బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళలాగా సొంత ఇష్టానికి మనము బందీలమై ఉన్నాం అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు మనకి దేవుడికి మధ్యలో అడ్డుగా ఏది ఉండకుండా ఉండాలి కదా, అది కాదు. మరి ఇప్పుడు ఏమేమి ఉంటున్నాయి మధ్యలో అంటే మన సొంత ఇష్టం అనేది అడ్డొస్తుంది. కొన్ని దేవుడికి మనం ప్రేమించడానికి, దేవుణ్ణి లోబట్టడానికి, దేవుణ్ణి వెంబడించడానికి, సంపూర్ణంగా సమర్పించుకోవడానికి స్వతంత్రం లేదు మనకి, అవునా? అవును. ఏం చేత మనము మరి స్వతంత్రం కోల్పోతున్నామయ్యా అంటే ఎవ్వరికి వాళ్ళమే ఆ స్వతంత్రాన్ని, వాళ్ళు ఎలాగైతే ఆ సొంత ఇష్టానికి బానిసలుగా ఉన్నారో మరెవరో కాదు, కానీ ఎవరికి వాళ్ళే. న్యాయాధిపతుల కాలంలో చూస్తే, అక్కడ మన బైబిల్లో న్యాయాధిపతుల కాలంలో చదివితే అక్కడ మంచి స్పష్టంగా కనబడుతుంది. ఎవరికి వారే, ఎవరిష్టం వారిగా వాళ్ళు ప్రవర్తించే వాళ్ళట. సొంత ఇష్టానికే ప్రాముఖ్యత ఇచ్చారు, దేవునికి కాకుండా. దేవుడు ఆజ్ఞలను పక్కన పెట్టారు, దేవుణ్ణే పక్కన పెట్టారు, అన్యులతో చేరిపోయారు, వద్దన్నయన్ని చేస్తున్నారు, వారి దేవతలను పూజిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, అన్యులతో వివాహాలు, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేస్తూ దేవునికి ఉగ్రతను తెప్పిస్తున్నారు. ఇంకా వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఎవరో ఒక అన్యుడికి మరి బానిసలుగా అప్పగించి, మరి అప్పుడు వాళ్ళు మొరపెట్టేదాకా మళ్ళీ ఆ యొక్క బానిసత్వంలో ఉన్నారు. సో ఇది ఇశ్రాయేలు మన ఎదురుగుండా కనబడుతున్నారు. అలాగే ఆదాము అవ్వలను కూడా చూస్తే మొదట్లోనే వాళ్ళు తండ్రికి అవిధేయులుగా మారిపోయారు. వాళ్ళకి తెలుసు, దేవుడు చెప్పాడు, కానీ విధేయతతో జీవిస్తే జీవము, అవిధేయతతో జీవిస్తే మరణం, ఇవి ప్రాప్తించును అని వాళ్ళకి తెలుసు. తెలిసి మరి ఆదాము అవ్వలు ఇద్దరు కూడాను పాపానికి ప్రాధాన్యతనిచ్చారు. సాతానికి వలలో, శోధనలలో, బంధకాలలో పడిపోయారు. ఏం పోగొట్టుకున్నారు? అక్కడ మనకు బాగా అర్థమవుతుంది, స్వాతంత్రం పోగొట్టుకున్నారు. ఎలాంటి స్వాతంత్రం పోగొట్టుకున్నారు? ఆ యొక్క ఏదైనా తోటలో మళ్ళీ స్వతంత్రంగా తిరగడానికి
ఉన్న స్వాతంత్రం పోయింది. తండ్రితో ఏకాంతంగా గడిపే స్వాతంత్రం పోయింది. వెలుగులో సమాధానంతో సంతోషంతో జీవించే జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఈ స్వాతంత్రం వాళ్ళకి పోయింది. వాళ్ళు వెలుపలికి త్రోయబడ్డారు కదా. అవును, స్వాతంత్రం అంటే ఏంటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. స్వాతంత్రం అంటే మనం ఇప్పుడు దేవునితో ఉండాల్సిందే, ఉంటేనే మనకు స్వాతంత్రం తప్ప ఇంకా మరి ఏదొచ్చినా దేవునికి నీకు, దేవునికి నాకు మధ్యలో అది మన యొక్క స్వాతంత్రాన్ని పోగొడుతుంది. దేవునితో ఉన్నదాన్నే స్వాతంత్రం అని మనం చెప్పాలి. అక్కడున్న స్వాతంత్రం మనకి భూలోకంలో మరి ఎక్కడ దొరకదు అనేది సత్యాన్ని మనము అనేక సార్లు మర్చిపోతున్నాం. మరి వాళ్ళు సాతాను చెప్పిన అబద్ధంతో మోసపోయారు. మరి తండ్రి అయిన దేవుణ్ణి, పరలోకాన్ని, దేవుని సహవాసాన్ని కోల్పోయి అలాగా విడిచిపెట్టబడ్డారు, బయటికి త్రోయబడ్డారు. ఎందుకయ్యా అంటే సొంత ఇష్టం. అక్కడ మనము మరి దేని వల్ల వాళ్ళు ఈ స్వాతంత్రం పోగొట్టుకున్నారు? నా ఇష్టం నేను అట్లా తింటాను వద్దు అన్నదాన్ని చేయడంలో సొంత ఇష్టాన్ని ప్రదర్శించుకున్నారు కదా. అవును, అందుకనే పడిపోవాల్సి వచ్చింది, స్వాతంత్రం పోగొట్టుకోవాల్సి వచ్చింది, తోటలో నుంచి వెలుపలికి రావాల్సి వచ్చింది. ఇక మళ్ళీ బంధకాలలో చిక్కుపడాల్సి వచ్చింది. సాతాను యొక్క వలలో, సాతాను యొక్క మరి మోసంలో, అబద్ధంలో సత్యాన్ని మనం వాళ్ళు ఎలాగా అంగీకరించలేదు. సత్యం చెప్పాడు దేవుడు, నువ్వు మరణం అవుతావు ఇది తింటే అని అంటే కూడా అక్కడ సత్యాన్ని నమ్మలేదు, కానీ అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు. అదే జరుగుతుంది నేటి వరకు కూడాను. మన కాలంలో కూడా మరి మనం చూస్తే మనము రక్షించబడ్డాం, మనము దేవుని వెంబడిస్తున్నాం, మనము క్రైస్తవులమే. మరి మనము సత్యంలో ఉన్నాము, ఉంటున్నాము అనుకుంటున్నాము, అంతేగాని అనేక సార్లు నా ఇష్టము జరుగుతుందా లేదా? అది ప్రతి ఇంట్లో కూడాను సొంత ఇష్టం అనేది అడ్డం వస్తుందండి. ఎవరికి వాళ్ళమే మన యొక్క స్వతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము. ఆ ఆది మానవులు చేసిన అదే పొరపాటు నేటి వరకు కూడా మనకి పోతుంది. దేవునితో స్వాతంత్రం ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం పోగొట్టుకుంటున్నప్పుడు అది ఎవరి వాలి మళ్ళీ మనకి అంటే ఖచ్చితంగా యేసయ్య తప్ప ఇంకెవరు కాదు. కుమారుని వలననే మనకి స్వాతంత్రము ఆయననే అనుగ్రహించును అని వాక్యం ద్వారా మనం ఇప్పుడే చదువుకున్నాం. కుమారుడు ఇస్తే తప్ప మళ్ళీ మనకి స్వాతంత్రం రాదు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై పొందురు. అవును, ఎలాగ నిజముగా స్వతంత్రులై ఉంటాము? కుమారుడు ఎలాగిస్తాడు స్వాతంత్ర్యం? అది కూడా మనం ఇప్పుడు చూడాలి. వాక్యమందు నిలిచిన వారే నిజముగా నాకు శిష్యులు. అలా శిష్యులుగా ఉండి సత్యమును గ్రహించెదరు. ముందు గ్రహించాలి, అప్పుడు ఆ సత్యమే మిమ్మును స్వతంత్రులుగా చేయును. స్వతంత్రముగా చేసేది ఎవరయ్యా అంటే సత్యమే. సత్యం ఎక్కడుందయ్యా అంటే యేసయ్యనే. యేసయ్య ఎలాగిచ్చాడు మనకి స్వాతంత్ర్యం అంటే మరి ఆయన మన కొరకు తాను స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు స్వతహాగా. ఇప్పుడు ఆ సొంత నిర్ణయము, ఆయన తీసుకున్న నిర్ణయము లోకమంతటి కొరకు, తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు. ఏంటి ఆయన ఇష్టం? తప్పిపోయిన తన బిడ్డలందరినీ తిరిగి తన యుద్ధకు తేవాలి, రావాలి. అందుకని వాళ్ళ పాపాలు క్షమించబడాలంటే, మరి తన పరిశుద్ధమైన రక్తం చిందించబడాలంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది, వచ్చాడు. మరి సత్యము యేసయ్య ద్వారా మనకి ప్రత్యక్షత ఇచ్చాడు కదా. పిలాతుతో అంటాడు కదా, సత్యము, నేను సత్యము కొరకు ఈ లోకానికి వచ్చాను, సత్య సంబంధులే నా మాట విందురు అని కూడా అంటాడు ఒక మాట. సో సత్య సంబంధులు అయితేనే సత్యాన్ని వింటారంట. దేవుని మాటలు వినాలి అంటే దేవుని మాటలే సత్యం అండి.
కానీ మనం బైబిల్లో ఉన్న చెప్తుంటే కొన్ని నమ్మం, కానీ న్యూస్ పేపర్లో ఏదో ఎవరో చెప్పింది, లేకపోతే ఎక్కడో ఏదో వార్త ఏదో రకంగా మనకి వినపడితే దాన్ని నమ్ముతాము, దాన్ని ప్రచారం చేస్తాం కూడా. నిజంగా అది మానవలో ఉన్న అది వీక్నెస్ ఏంటో కానీ మనం ఆ వార్తలు వెంట వెంటనే పక్కనోళ్ళకి ఇదిగో ఇదంట కదా అదంట కదా అని చెప్పడం మనకు అలవాటు అయిపోయిందా లేదా? అవును, ఒప్పుకుందాం. నిజమే. లోక వార్తల్ని నమ్మినంతగా దేవుని మాటలు మనము నమ్మటం లేదు. మరి సత్యాన్ని నమ్మమంటున్నాడు. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తదంటున్నాడు దేవుడు. ఒకవైపున మనం స్వతంత్రులుగా ఉన్నామని అనుకుంటున్నామే కానీ నిజంగా స్వతంత్రత మనకి వచ్చిందా? అది మనం ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే యేసయ్య మరి మానవుడిగా జన్మించటానికి, జీవించడానికి, శ్రమ నొందటానికి, దాసునిగా, పరిచారకునిగా, మరి మానవుల పాప పరిహార్థమై మరి ప్రాణాన్ని బలి అర్పించుటకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటయే తన ఇష్టమని సత్య స్వరూపిగా, సత్యమును గూర్చి అనగా తండ్రి అయిన దేవుని గూర్చిన వార్త ఆయన తీసుకుని వచ్చాడు. నన్ను చూస్తే నాలో తండ్రిని చూస్తారు, తండ్రి నేను ఐక్యమై ఉన్నాము. ఆ మరి నాకు తండ్రిని చూపించు అని అడిగినప్పుడు తండ్రి నేను కలిసే ఉన్నాము, నన్ను చూస్తే చాలు అనే సత్యం చెప్పినప్పుడు నమ్మారా అంటే ఎదురుగుడు ఉన్నోళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు ఆయన్ని, కానీ ఆయనని నమ్మినట్టుగా కానీ మనం చూడం. పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో బోధకులు వాళ్ళు, ఎన్నో మరి ఆ కాలంలో వాళ్ళు అలాగా మరి పెద్దలుగా గైడ్స్ గా ఉన్నారు ప్రజలకు, కానీ వాళ్ళే నమ్మలేదు. సో అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా సత్యాన్నే నమ్మలేక పోయారు. సత్యాన్ని మరి అన్నాడు ఆయన, సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను. ఆ సత్యమే కుమారుడు. నిజంగా మరి ఇంత లోకానికి వచ్చి వేల వేల మంది వెంబడించారు, కానీ చివరికి ఆయనకి మిగిలిందల్లా మొదలుపెట్టింది 12తో, చివరికి 11 మందితో మరి ఆయన ముగించినట్టుగా చూస్తాం. వాళ్ళే ఉన్నారు, అయినా వాళ్ళు మరి భూదిగంతాలను తలకిందులు చేసేవారిగా యేసయ్య మార్చుకున్నాడు. ఈ రోజు నువ్వు నేను మరి ఈ బైబిల్ చదవడానికి, దేవుని బిడ్డలమై మనము ఆ ఆ యొక్క క్రైస్తవ్యాన్ని మనం అంగీకరించి దేవుని రాజ్య వారసులం అయ్యాము అని అంటే మరి ఆ 12 మందితోనే కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయినాక మరి వాళ్ళు రక్త చిందించి వాళ్ళు కూడా ఏ సేవలే మరి మనకి నూతన నిబంధనను మన చేతికిచ్చారు. ఇవన్నీ కూడా మనకి రావడానికి వాళ్ళు కూడా యేసయ్యని ఫాలో అయిపోయి ఎలాగ చేశారో, మరి సత్యానికి నిజమైన శిష్యులు. మనం అందరం శిష్యులమే అంటున్నాం, కరెక్టే. కానీ ఆయన ఏమన్నాడు? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. అప్పుడే మరి మనం నిజమైన ఆయన శిష్యులమని మనం కూడా గ్రహించాలి. ఆ సత్యం ఏంటి? తండ్రిని గూర్చిన సువార్త. మరి ఆయన పరలోకం అంటే ఏంటో అక్కడ బోధలన్నీ తీసుకొచ్చి ఆయన మిమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్తాను, మీకు కూడా నివాసాలు ఏర్పరుస్తాను, మీరు చింతించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మరి నేను అన్ని ఆయన బోధించుకుంటూ వచ్చాడు. ఎలా మానవుడు జీవించాలో ఆయనను జీవిస్తూ మరి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనకు బాగా తెలుసు. మరి నిజంగా అంతటి బోధ మరి ఆయన చేసి, అద్భుతాలు చేసి మరి వాళ్ళకి సత్యాన్ని ప్రత్యక్షపరిచాడు. అంటే ఆయననే సత్యము, ఆయన అన్ని సత్యమే చెప్పాడు. కానీ అదే మరి కొందరిలో మాత్రమే అది ఇమిడింది, కానీ అందరూ కూడా దాన్ని అంగీకరించలేక పోయారు. ఆఖరికి యోహాన్ సువార్త మీరు చూడండి, 17వ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ యేసయ్య మంచి ప్రార్థన తన శిష్యుల కొరకు, అంతేకాదు నేడు నీ కొరకు నా కొరకు కూడా చేయబడిన ప్రార్థన అందులో ఉంటది. కనుకనే 3వ వచనం చూడండి, 17, యోహాను సువార్త 17. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎంత మంచి మాట! అద్వితీయ సత్యదేవుడు, మన దేవుడు సత్యదేవుడు, కుమారుడు సత్యమే. మరి మనమేమై ఉండాలండి?
మనం కూడా సత్యమే అయి ఉండాలి. ఆయన కుమారులంగా, ఆయన శిష్యులంగా. సో ఆయన యేసయ్య ఏమై ఉన్నాడో నీవు నేను అదే అయి ఉండాలి అనే కదా ఆయన. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయనే ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరును ఒకరినొకరు ప్రేమించండి. మొదల నుంచి కూడా ఆయన చెప్పేది ప్రేమనే. సో ఆయన ఎన్ని స్వరూపంగా మనకు కనపడతాడంటే, మరి వెలుగుగా కనపడతాడు, వాక్యంగా కనబడతాడు. వాక్యమే సత్యం, జీవము. మరి అంతటి యేసయ్యని మనం ఎంతగా నిజంగా హృదయంలోకి తీసుకొని మనం సత్యంలో ప్రతిష్ఠించబడ్డామా, మనము సత్యంలో నడుస్తున్నామా? ఆయన చేసిన ప్రార్థన నిజంగా శిష్యుల కొరకు ఆ 17వ అధ్యాయం ఒక్కసారి మరి మీటింగ్ అయినాకైనా మీరు ఒక్కసారి చదవండి. ఒక్కొక్క మాట నిజంగా మరి ఎంత గట్టి ప్రార్థన ఆయన చేశాడు. 11వ వచనం ఒకసారి చూస్తే, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసయ్య చెయ్యాలా ప్రార్థన? తండ్రికి ఎలా చేస్తున్నాడు? ఆయన ఎలాగా ప్రార్థన చేశాడో మరి మనం కూడా మనకున్న మన రక్త సంబంధులే గాని, బంధువులే గాని, మరి ఇంకా మనకున్న సంఘ సభ్యులే కానీ ఎవరి కొరకు మనం చెయ్యాలనుకుంటున్నామో ప్రేయర్, నిజంగా యేసే లాగా మనం ముందు తండ్రితో ఐక్యం అవ్వాలి, ఏకం అవ్వాలి. అప్పుడు మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆయన చెప్తున్నాడు చూడండి, మరి మనము ఏ రీతిగా ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. మనం కాపాడుమని చేస్తాము, కానీ అక్కడున్న ఆ ఏకత్వాన్ని మనం గ్రహించుతున్నామా? మనం నిజంగా యేసయ్యలో ఏకమై ఉన్నామా? యేసయ్యలో ఏకమై ఉండడం అంటే వాక్యము మన యందు నిలిచి ఉండాలి, మనము వాక్యంలో నిలిచి ఉండాలి. ఆ వాక్యంను అదే సత్యం అంటే. ఆ సత్యమే మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులు. ఎందుకంటే వాక్యానికి జీవము కలిగిన వాక్యం, ఖడ్గం అది. వాక్యం ఇంకేంటండి? ఆహారము, జీవ ఆహారము, జీవ జలము, ఇవన్నీ కూడా వాక్యమే. మనకి ఎన్ని రూపాలుగా వాక్యం ఉన్నది. బలం ఇవ్వడానికి పాలు, వాక్యము పాలతోని పోల్చారు వాక్యం. ఇంకా వాక్యము తేనె, అంత తీయగా మధురంగా ఉండేది. బలాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ఏది కావాలో అవన్నీ ఇవ్వగలిగేది వాక్యమే. స్వస్థతను, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతున్నాయి? వాక్యం ద్వారానే దొరుకుతున్నాయి. అలాగే 19వ వచనంలో చూడ ఒక మాట, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అంటున్నాడు యేసయ్య. తండ్రికి తనని తాను ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. ఎందుకు? మనము సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. అట్లాగే సేమ్ ప్రార్థన మనము కూడా చేసుకోవాలి. మనము సత్యమందు ప్రతిష్ఠించబడాలి, మన వారి కొరకు కూడా ప్రతిష్ఠించబడాలి. సత్యమందు అంటే ఏం కావాలి? మనల్ని మనం కూడా ప్రతిష్ఠ చేసుకున్నాలి. అప్పుడే యేసయ్య ఏం చేశాడో ఆయన అడుగు జాడలను మనం వెంబడిస్తున్నామంటే, మరి యేసయ్యే చెప్తున్నాడు, నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను వాళ్ళ కొరకు. అదే రీతిగా మనకున్న మన రక్త సంబంధులు, సంఘ బిడ్డలు, విశ్వాసుల కొరకు, ఎవరి కొరకు మనం ఏదైనా ప్రార్థన చేయాలంటే మొదట నీవు నేను దేవునికి మరి ప్రతిరోజు కూడాను సంపూర్ణ సమర్పణ, ప్రతిష్ఠత చేసుకుంటూనే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి. ఈ రీతిగా మరి యేసయ్య తండ్రికి ఆనాడు ప్రార్థన చేసిన ప్రార్థన అంతా కూడా ఇక్కడ మన ఎదురుగుండా ఉంది. మనం కూడా మనం రక్షించబడ్డాము, పాపాల నుండి క్షమించబడ్డాము, బంధకాల నుండి విడిపించబడ్డాము, స్వతంత్రులమయ్యాము. ఏ ఏ విషయాలలో? ఈ లోకము, ఈ లోక ఆచారాలు, వేడుకలు,
కదా. అన్య ఆచారాలు, కులాలు, మతాలు, మరి ఇంకా కూడా కట్టుబాట్లు ఉన్నాయా అంటే కొన్ని ఇళ్లలో మరి కులం పాటిస్తున్నారు. ఏం కులం అని అడుగుతారు. మరి ఇలాగుంటే మనం సత్యంలో ఎలాగున్నామండి? ఈ బంధకం ఉంది కదా ఒకవైపున, కులం అనే బంధకము, ఇంకా మతం అనే బంధకము, ఇంకా ఆచారాలు, అన్యులు చేసిన ఆచారాలు ఒకప్పుడు చేసి ఉంటామేమో, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఆచారాల్లోకి, లోకంలోకి మనం ఉన్నాం కదా లోకంలో, అందరితో పాటు మనము అంటామా? కాదు. ఆ రీతిగా మనకి ఎన్నో ఉన్నాయి ఆచారాలు, మనకి ఎదురొస్తా ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడాను మనం పక్కన పెట్టాల్సిందే. నామకార్థ క్రైస్తవ్యం నుండి బయటికి రావాల్సిందే. అప్పుడే స్వతంత్రులము. కానీ ఇంకా ఒకటి ఏంటంటే, నేను నా అనే దానిలో నుండి, అనగా నా ఇష్టం, నా నిర్ణయం, నేను అనేది మనలో మనల్నే కట్టిపడేస్తా ఉంది. ఆ నేను అనే బంధకంలో నువ్వు నేను ఇంకా అనేక సార్లు చిక్కుబడి ఉంటున్నాము. మనం దీని నుండి మనం స్వతంత్రులం అయ్యామా? ప్రశ్న. అలా అవడానికి కుమారుడైన యేసుక్రీస్తు, సత్య స్వరూపుడైన యేసుక్రీస్తు ద్వారానే. సత్యం అంటే ఏంటండి? వాక్యమే. సో వాక్యం మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేయును అని మనం ఎలాగా స్వతంత్రులుగా అవుతాము? వాక్యం అంటున్నాము. ఎలాగా వాక్యం? ఇప్పుడు మనం చదివిన వాక్యమే. మనం వాక్యమందు నిలిచితేనే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేదని అన్నాడు. 31వ వచనం, యోహాన్ 8:31. ఎలా గ్రహిస్తాం అంటే వాక్యం చదివితేనేగా. మరి యెహెజ్కేలు 3:3 చూడండి. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము అంటున్నాడు. ఆయన తింటే అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను అంటున్నాడు తిన్న యెహెజ్కేల్ గారు కదా. ఆ నరపుత్రుడు. మరి ఈ రోజున మనకెంత తీయగా ఉంది వాక్యం. కొన్నిసార్లు వాక్యము వింటుంటే మరి తెలిసిన వాక్యమేలే, నాకు వచ్చిందే కదా, బోరుగుంది అనే మాటలు కూడా వింటా ఉంటాం అప్పుడప్పుడు. సో వాక్యం ఎక్కడున్నా కూడా అది వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, బుద్ధి లేని వారికి బుద్ధి కలుగును అనే మాటలు వాక్యంలో ఉన్నాయి. మరి ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాము. అవన్నిటినీ మనకు అన్వయించుకుంటూ మరి వాక్యాన్ని మనము ఎంతగా ధ్యానిస్తున్నాము, ఎంతగా చదువుతున్నాము, అది మన నోటికి ఎంత తేనెగా, తీయగా, మధురంగా ఉండదా? యోహాను సువార్త 6:31 చూస్తే ఆయన అంటున్నాడు, తేనె అది మనకి జీవాహారం, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అని చెప్తున్నాడు ఆయన. ఎంతో మరి సత్యమైన మాట ఇది. దిగి వచ్చాడు మన దగ్గరికి. ఇప్పుడు మన చేతిలో బైబిల్ వాక్యముగా మన చేతిలో మనం ప్రతిరోజు ఈ అద్దంలో చూస్తున్నాం. వాక్యం అద్దము మనల్ని చూపించేది వాక్యమే. ఎందుకంటే మన తప్పులేంటో, మనలో ఉన్న లోపాలేంటో, మనకి ఏది అవసరమో ఇవన్నీ కూడా చూపించేది వాక్యమే. అందుకనే వాక్యాన్ని అద్దము అని కూడా మరి వాక్యంలో రాయబడింది. ఇర్మియా గ్రంథము 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. హల్లెలూయా. నిజంగా మరి వాక్యాన్ని అంటే తినాలి. మనము గడగడ చదివేస్తాం కొన్ని, అది తిన్నంట హడావుడిగా తింటే మరి ఏమవుతుంది? మనకి గొంతు పడుతుంది. అందుకనే నిదానంగా మెల్లగా దానిని మనము ధ్యానపూర్వకంగా చదువుకునే బిడ్డలంగా ఉన్నప్పుడే అవి మనకి చాలా బాగా మనం దానిని ఆ బలాన్ని మనం పొందుకోగలుగుతాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి అని ఇర్మియా 15:16 మాటలు. నిజంగా మరి పేతురు రాసిన మొదటి పత్రిక కూడా చూస్తే 2వ అధ్యాయం 2-3 వచనాలు. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఏం కావాలి? ఆత్మీయంగా మనము ఎదుగుదల
పొందుకోవడానికి ఈ వాక్యం అనే పాలన మనము ఆస్వాదించాలి. సో ప్రతిరోజు మనకి శక్తి కావాలి. మనం బ్రతకాలంటే జీవం కావాలి. తండ్రితో ఐక్యపరిచేది, బ్రతికించేది, బాగు చేసేది, వెలుగై మనల్ని నడిపించేది, జ్ఞానాన్నిచ్చేది, బంధకాల నుండి విడిపించేది, స్వతంత్రులుగా మనల్ని చేసేది కేవలము వాక్యమే. ఆ వాక్యమే యేసు క్రీస్తు. ఆయనే సత్యము. కాబట్టి వాక్యం ద్వారానే నాకు నీకు ఉన్న ప్రతి విధమైన మరి బంధకాల నుండి మనకి విడుదల. నేను అనేది కూడా పోగొట్టుకోవడానికి వాక్యం ద్వారా తప్ప మరి ఇంకెక్కడ కూడా. అందుకనే కుమారుడే మనల్ని విడుదల చేసి స్వాతంత్రం ఇచ్చేవాడు అని అక్కడ వాక్యం చదివాం. యేసయ్య మరి తండ్రి అయిన దేవునికి ప్రేమతో తనను తాను, తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని ఏం చేశాడు? సంపూర్ణంగా ఒక దాసునిలా తను ఆయనకు అప్పగించుకున్నాడు. ఏ దాసుడు అంటే ఎగ్జాంపుల్ గా చూస్తే పాత నిబంధనలో నిర్గమాకాండము 21 అధ్యాయము 1-6 వచనాల్లో అక్కడ దాసుడు యజమానుడు గురించి ఒక మాటలు చూస్తాను. చూడండి. ఒక యజమానుడు తన కొరకు ఒక హెబ్రీ దాసుని కొనుక్కున్నాడండి. అతడు ఎన్ని సంవత్సరాలు అతని దాసుడుగా ఉండవచ్చు అంటే అక్కడ వాళ్ళు పెట్టిన రూలు 6 సంవత్సరాలు దాసుడుగా ఉంటాడు, 7వ సంవత్సరంలో స్వతంత్రుడు అవుతాడు. అవును. ఆ 7 సంవత్సరం వచ్చినప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు బయటికి. కానీ ఒకవేళ అతనికి భార్య పిల్లలు కూడా ఉంటే ఆ పిల్లలు అంటే భార్య యజమానుని సొత్తు, పోవాలంటే నువ్వు వెళ్ళిపోవచ్చయ్యా అంటారు 7వ సంవత్సరం వచ్చిన తర్వాత. అప్పుడు ఆ దాసుడు తన భార్య ఎడల పిల్లల ఎడల ప్రేమ కలిగి ఆ యజమానుని కూడా ప్రేమించి, నేను యజమానుని ప్రేమిస్తున్నాను, నా భార్య పిల్లల్ని కూడా ప్రేమిస్తున్నాను కనుక నేను జీవితాంతం కూడా నీకు దాసుడుగానే ఉంటాను అని చెప్పినప్పుడు ఆ యజమానుడంట ఆ దాసుడిని ఏం చేస్తాడు? ఆ ద్వారబంధం దగ్గరికి, తలుపు దగ్గరికి తీసుకెళ్లి చెవికి తన కదురుతో కూర్చాలి. అప్పటి నుండి వాడు యజమానుడికి నిరంతరము దాసుడై ఉండును. అంటే దాసుడిగా ఉన్నాడా? ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నాడు. దాసుడిగా ఉంటున్నప్పుడే స్వాతంత్ర్యం అతనికి లభించింది. ఆ రీతిగా యేసయ్యని మనం కూడా కలిగి ఉన్న బిడ్డలంగా ఇక నేను ఎక్కడికి పోయేది కాదు. మనము అన్ని వదులుకున్నాం. నిజంగా లోకాన్ని వదిలిపెట్టాము, అన్ని వదిలిపెట్టాము. అన్య ఆచారాలు, అన్య దేవతలు, అన్యుల సహవాసాలు ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టి యేసయ్యలో ఏకమై ఉన్నాము. మరి ఆయనకి ఎంత ప్రేమించి మనం ఆయనని మరి తండ్రితో మనము ఎప్పటికీ కూడా ఆయనకి మనం దాసురాండ్రగా జీవించాలంటే, మనం కూడా తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలంటే యేసయ్యతో సత్యముతో వాక్యమందు నిలిచి ఉన్నప్పుడే మనకి నిజ స్వాతంత్ర్యం పొందుకుంటాం. అదే మరి పరలోకంలో స్వాతంత్రం ఆదాము అవ్వలు పోగొట్టుకున్న స్వాతంత్ర్యాన్ని తిరిగి మనం పొందుకోవటం అంటే ఏంటంటే ఈ లోకంతో కాదు, దేవుడితో నువ్వు విహారం చేయడం. చూడండి వాళ్ళకి ఎంత స్వాతంత్రం ఉంది, ఎన్ని ఫలాలు ఉన్నాయి. దేవుడి దగ్గర ఏ తక్కువ ఉంది? దేవుడు అన్ని కలిగిన దేవుడు. అక్కడ బంగారు రోడ్లే ఉన్నాయన్న పరలోకంలో. ఇక్కడ బంగారం ఖరీదెంతనో తెలుసు మనకి. కానీ ఇక్కడ వీటిని ఎందుకు మనం ఇష్టపడుతున్నాము? ఇంకా ఎంతకాలం ఈ లోకాన్ని చూస్తాము? ఇంకా ఎంతకాలం ఈ యొక్క ప్లెజర్స్ ని మనం ఆశిస్తాము? ఈ శరీరంలో ఉన్నంత కాలం అంటారు. ఇక మరి శరీరంలో ఉన్నంత కాలం లోకంలో ఆశించి శరీరం వదిలిపోయిన తర్వాత పరలోకం ఆశిద్దామా? కాదు. ఇక్కడ ఉన్నప్పుడే మనం దేవుళ్ళో, యేసయ్యలో, వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు అట్టి స్వాతంత్రం అప్పుడే మనకి పరలోకం అనేది. మనం కళ్ళు మూస్తే ఇక్కడ కళ్ళు తెరవాల్సింది పరలోకం. ఎప్పుడు మనకు స్వాతంత్రం ఉంది గనక పరలోకం వెళ్ళిపోతాం. అదే స్వాతంత్రం లేకపోతే అక్కడ ఫ్రీ లేదు మనకి, పోవడానికి దేర్ ఇస్ నో ఛాన్స్. మరి అక్కడ మనం అది కోరుకుందాము. నిత్యంగా మన జీవాన్ని మనం కోరుకొని మనం నిత్యం పరలోకంలో జీవించడానికి
పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్వాతంత్రాన్ని మనకిచ్చి, ప్రభు అయిన యేసు స్వాతంత్రము, ఆయనే సత్యము. మరి అట్టి స్వాతంత్రాన్ని మనం కలిగిన బిడ్డలముగా ఈ లోకంలో కూడా ఆయననే చూస్తూ, ఆయననే వెంబడిస్తూ, ఆ వాక్యంతోనే మనము వాక్యాన్ని పూజిస్తూ, వాక్యంతో బలపడుతూ, వాక్యంతో శక్తి పొందుతూ, వాక్యంతో జయిస్తూ, వాక్యంతో ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇవన్నీ కూడాను మనకు వచ్చేది మరి వాక్యం ద్వారానే. ఆ వాక్యాన్ని నీవు నేను ప్రతిరోజు ధ్యానిస్తూ, పూజిస్తూ, బలపరచబడి మరి స్వతంత్రంగా ఈ లోకంలో దేవునితో మాట్లాడడానికి మరి మనం అర్హత పొందుకున్నాం. ఏ టైంలోనైనా సరే ఆయనతోనే మనము సంభాషించడానికి, ఆయనతో నడవడానికి, ఆయన ప్రేమను ఇతరులకు చూపడానికి, ఇవన్నీ కూడాను స్వాతంత్రం పొందిన మనకు ఆయన అనుగ్రహించే విషయాలు. మరి వీటిని మనము కాలదనుకున్నట్టుగా ఇంకా నేను, ఇంకా నా అనే బంధకాల్లో మనం ఒకవేళ అనేక సార్లు చిక్కుపడుతున్నప్పుడు మరి మనం ఒక్కసారి వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ, మన ఇష్టం కాదు, యేసయ్య ఏమన్నాడు? నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, అన్ని నీ ఇష్టమే నా యందు నెరవేరును గాక అనే ప్రార్థన నీకు నాకు రావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృపలో, నీ దయలో ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ సత్యమును మేము గ్రహించి నీకు నిజమైన శిష్యులముగా నాయన ఆ సత్యము మమ్మలను స్వతంత్రులనుగా చేయును అనే మాట మాయందు నాయందు మీరు సంపూర్ణంగా నెరవేర్చబడుటకు నన్ను మమ్ములను మీకు మరొకసారి ప్రతిష్ఠించుకుంటున్నాము తండ్రి. మా ప్రియులు కూడా అయ్యా ఈ వాక్యంలో స్థిరపడటానికి, సత్యమందు ప్రతిష్ఠించబడడానికి నాయన యేసయ్యే ఏ రీతిగా అయితే ప్రతిష్ఠించుకున్నాడో మేము కూడా తండ్రి ప్రతిరోజు నీకు మమ్మల్ని ప్రతిష్ఠించుకుంటూ ఆ సత్యం మమ్మల్ని ప్రభా స్వతంత్రులుగా చేస్తూ నీతో ఐక్యపరిచి నీ వాక్యమందు మేము నిలిచిన వారమై తండ్రి సత్యాన్ని గ్రహించిన వారముగా, సత్యం ద్వారా విడుదల పొందిన వారముగా, సత్యాన్ని ఇతరులకు ప్రకటించే వారముగా మమ్మల్ని మీరు తండ్రి నీవు నీ యొక్క మరి సేవలో వాడబడుటకు మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాసనం మీద ఎత్తి పట్టుకొంచు, మీ ఆశీర్వాదానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.